కథా స్రవంతి. యుద్ధనీతి కథ రచన శ్రీ వి వెంకట్రావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. పాండవ వనవాస ప్రాంతం. చుట్టూ రకరకాల చెట్లు. సూర్యుడు నడినెత్తిగా రావడానికి ఇంకా సమయం పడుతుంది. లేత సూర్యకిరణాలు చెట్ల ఆకుల సందుల్లో నుండి సరళ రేఖల్లాగా భూమిని చేరుకుంటున్నాయి. చిన్న గాలికి ఆకులు కదులుతూ సరళ రేఖల్ని చెదరగొడుతున్నాయి. వాతావరణం వేడి కాదు, చల్లనా కాదు అన్నట్టుగా ఉంది. ఆ చెట్ల మధ్య ఖాళీ స్థలం. వెనుక పర్ణశాల. పర్ణశాల ముందు ధర్మజుడు సుఖాసీనుడై కూర్చుని ఉన్నాడు. ఏదో ఆలోచిస్తున్నాడు. ఒక పక్కగా అర్జునుడు, మరో పక్క నకుల సహదేవులు కూర్చుని ఉన్నారు. ఆ చెట్ల గుబుర్ల మధ్య నుండి ఒంటికాలి బాట నుండి భుజాన గదాదండాన్ని ధరించి భీమసేనుడు వస్తున్నాడు. ఎండిన ఆకుల గలగలలకు తల ఎత్తి చూశాడు ధర్మజుడు. దగ్గరగా వచ్చి గదాదండాన్ని నేలకి ఆనించి నిలుచున్నాడు. భీమసేనుని ముఖంలో నవ్వుతో కూడిన హేళన ధ్వనించింది ధర్మజుడికి. నాగాయుత బలసంపన్నుడైన భీమసేనుని దగ్గర నుండి శుభవార్తలు కాక అశుభవార్తలుంటాయా? ఏదో శుభవార్త తీసుకునే వచ్చాడు అనుకున్నాడు మనసులో. ఏమిటి భీమసేన, నీ ముఖవర్చస్సును గమనిస్తే ఏదో మంచి వార్తే చెప్పబోతున్నట్లుగా గోచరిస్తున్నది అన్నాడు ధర్మజుడు. ఆనందం, పరమానందంగా ఉంది అన్నగారు. రారాజట, రాజులకే రాజట. ఇది విభజింప వీలు కాని అవిభాజ్య మహాసామ్రాజ్యమట. దాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతాడట. వందల వేల మంది సామంతులను పాదాక్రాంతులను చేసుకున్న మహావీరుడట. అధికార గర్వంతో వెర్రవీగుతున్న ఆ పొగరబోతును గురించి ఏమని చెప్పను, ఎన్నని చెప్పను. అసలు ఏం జరిగింది భీమసేన? ఏం చెప్పమంటారు అన్నగారు? ఆ రారాజు గురించి. గర్వం తలకెత్తి యక్షులతో యుద్ధానికి తలపెడితే వాడి మదమణిచి బందీ కావించాడు. వాడి వెంట ఉన్న సైనిక బలమంతా ఏమీ చేయలేక నిస్సహాయుల వినోదం చూస్తున్నారు. నిజంగానా? అదే నిజమైతే ఎంత బాగుండును. యుద్ధం అవసరం లేకుండానే, నా గాంధీవానికి పని కల్పించకుండానే, మన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించకుండానే విజయం లభిస్తూ ఉంటే అంతకంటే కావలసిందేముంది అన్నాడు విజయుడు. కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నమాట అన్నాడు నకులుడు. అవునవును అంటూ అతనికి వంత పాడాడు సహదేవుడు. అంతలో లోపల నుండి వచ్చింది ద్రౌపది. పళ్ళు తెచ్చి అందరి ముందు పెట్టింది. మరి నా కురులు ఆ దుశ్శాసన రక్తంతో తడుపుదామని కలలకంటున్నానే. నిండు సభలో భీముని భీకర ప్రతిజ్ఞలన్నీ నిర్వీర్యమేనా? దానికేమి దేవి, అందుకు మహాసంగ్రామం జరగనక్కర్లేదు. నీ కోరిక తీర్చే బాధ్యత నాది అన్నాడు భీమసేనుడు. అందరి మాటలు వింటున్న ధర్మజుడు మౌనంగా తల వంచుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. అతని ధోరణి చూస్తూ ఉంటే, జరిగిన ఈ సంఘటన వింటూ ఉంటే ఇష్టం లేనట్లుగా ఉంది ధర్మజుడికి. అన్నగారు మాట్లాడరే, ఇంతటి శుభవార్త తీసుకువస్తే హర్షాన్ని వ్యక్తం చేయరేమి? నువ్వు అంటున్న మాటల గురించి ఆలోచిస్తున్నాను. మిగతా సైనిక బలమంతా వినోదంలాగా చోద్యం చూస్తూ ఉంటే వాళ్లతో పాటు నువ్వు కూడా అదే పని చేశావు, అంతేనా? భీమసేనునికి, మిగతా అన్నదమ్ములకి పెద్దన్నయ్య గారి ఆంతర్యమేమిటో ఏమీ అర్థం కావడం లేదు. భీమసేన, నా మాట మీద గౌరవం ఉంచి ఒక పని చేస్తావా? అదేం మాట అన్నగారు? వెంటనే అనుజ్ఞ ఇవ్వండి, అమలుపరుస్తాను. ఆ మాట చెప్పడానికి సంకోచం ఎందుకు? ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, తరువాత కర్తవ్యాన్ని బోధిస్తాను. మనం ఎంతమంది అన్నదమ్ములం? ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, తరువాత కర్తవ్యాన్ని బోధిస్తాను. మనం ఎంతమంది అన్నదమ్ములం? ఆ ప్రశ్నకు ఉలిక్కిపడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంతలోనే తేరుకుని, అదేం ప్రశ్న అన్నగారు? 5గురం, అందులో సందేహమేమున్నది అన్నాడు చివర్లో కూర్చున్న నకులుడు. నువ్వేమిటంటావు అన్నట్టుగా అర్జునుడి వైపు చూశాడు ధర్మజుడు. అన్నగారి ఆంతర్యం గ్రహించి, నకులుడు అన్నదాంట్లో సందేహం ఎందుకు అన్నగారు అన్నాడు అర్జునుడు. అదే పొరపాటు. మనం 105గురం. మనలో మనకు 100 సమస్యలు ఉండవచ్చు. ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేంతటి శత్రుత్వం ఉండవచ్చు. కానీ బయట వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు అందరం ఒక్కటి కావాలి. మన 105గురిలో ఒక్కరికి అపకారం జరిగినా మిగిలిన 104 మంది ఒక్కటిగా కలిసిపోయి శత్రువుని ఎదుర్కోవాలి. అదే రాజనీతి, యుద్ధనీతి. అన్నగారి మాటలకు మ్రాన్పడిపోయి శిలాప్రతిమల్లా ఉండిపోయారు. భీమసేన, నా మాటలు వినిపిస్తున్నాయా? వింటున్నాను అన్నగారు.
మీరేనా ఆ మాట అంటున్నది? నా చెవులు తప్పు వినలేదు కదా అన్న సందేహం కలుగుతున్నది. మన ప్రత్యర్థిని, మనల్ని లక్కగృహంలో ఉంచి చంపాలని చూసినవాణ్ణి, విషాన్నం పెట్టి చంపాలని చూసిన వాడిని, జూదంలో మాయ చేసి మన రాజ్యాన్ని హరించినది చాలక మనల్ని అడవుల పాలు చేసిన వాడిని బంధ విముక్తుని చెయ్యాలా? ఏమిటా తిరస్కారపు మాటలు? సమయ సందర్భాలు అర్థం చేసుకుని వెలగాలి. యుద్ధనీతిని అర్థం చేసుకుని ప్రవర్తించాలి. మన్నించండి అన్నగారు, ఏదో ఆవేశంలో అన్నాను. చెప్పండి, నా ప్రస్తుత కర్తవ్యం ఏమిటో సెలవివ్వండి. ఆవేశం నీకు కొత్త కాదు. తక్షణమే వెళ్ళి తమ్ముణ్ణి విడిపించుకురా. ధర్మజుడి మాటల్లో ఆజ్ఞాపనే కాదు, కోపం కూడా ధ్వనించింది. ఎన్నడూ ఎప్పుడూ కోపగించుకునే అన్నగారి ముఖంలో అలాంటి భావాలు కనిపించేసరికి అన్నదమ్ములందరూ ఆశ్చర్యచకితులై చూస్తున్నారు తప్ప నోటి వెంట మాట రావడం లేదు. అయిష్టంగానే, అసహనంగానే కదిలేడు భీమసేనుడు. పాండవుల సైన్యాధ్యక్షుడు యశపాలుడు సైనిక ప్రముఖుల్ని సంబోధిస్తూ ప్రసంగిస్తున్నాడు. సైనిక ప్రముఖుల్లారా, కురుక్షేత్ర మహాసంగ్రామానికి ఇంకా 2 పున్నముల వ్యవధి మాత్రమే ఉన్నది. మనం ప్రభువుల వారి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైనది. మీకందరికీ తెలుసు, ఎల్లప్పుడూ ధర్మానికే కట్టుబడి ధర్మరక్షణే తన జీవిత ధ్యేయంగా జీవిస్తున్న మన ప్రభు ధర్మజుడు ఆ నీచ కౌరవాగ్రజుడు సుయోధనునితో ఎంత రాజీ ప్రయత్నం చేసినప్పటికీ కనీసం 5 ఊర్లు ఇచ్చినా మేము సరిపెట్టుకుంటామని ఆ సర్వాంతర్యామి గోకులనందుడు అయిన మన శ్రీకృష్ణునితో రాయబారం పంపినప్పటికీ సూది మనం మోపినంత స్థలం కూడా ఇవ్వనని మొండికేశాడు. ఆ విషయం మీకందరికీ తెలుసు. మరిప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి. ఆ కౌరవులకు తగిన బుద్ధి చెప్పాలి. అందరూ ఏకకంఠంతో పలికారు. అది అలా ఉండాలి. మనం గాని మన ప్రభువులు గాని యుద్ధాన్ని కాంక్షించం. యుద్ధం అంటే రక్తపాతం అని మనకందరికీ తెలుసు. కానీ మనకు అన్యాయం జరిగినప్పుడు, శత్రువు కయ్యానికి కాలు దువ్వే విధంగా ప్రవర్తించినప్పుడు యుద్ధం అనివార్యం. అందుకోసం మనమందరం సంసిద్ధులం కావాలి. అవును అవును అవును. మనకు అండగా చాలామంది సామంతులు నిలబడుతున్నారు. వాళ్ళు మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మరీ ముఖ్యంగా విరాటరాజు సహకారం ఎంతో ఉంది. అక్కడ నుండి కొద్ది రోజులలో సైనిక బలగాలు మన రాజ్యం చేరుతున్నాయి. అంతేకాదు, మనకు కావలసిన ఆయుధ సామగ్రి తరలి వస్తున్నది. 100లాది మంది వడ్రంగుల రథాలను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు అంటూ తన ఉపన్యాసం ముగించాడు. అంతలో ధర్మరాజు వస్తున్నట్టు వర్తమానం అందింది. సర్వజనులారా, మన మహారాజు ధర్మరాజు వస్తున్నారు, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు అన్నాడు యశపాలుడు. ధర్మరాజు వేదిక మీదకి రాగానే అక్కడ నిలుచున్న వాళ్ళంతా లేచి మర్యాదపూర్వకంగా నిలబడ్డారు. అంతలో ధర్మరాజు వేదిక మీదకి వచ్చి తన మాటలు కొనసాగించాడు. మహాజనులారా, ఇంతవరకు జరిగిన విషయాలు మన సైన్యాధ్యక్షుడు యశపాలుడు మీకు చెప్పే ఉంటాడు. వాటినే మళ్లీ చెప్పి మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, న్యాయం ధర్మం మన వైపు ఉన్నవి. శాంతి కోసం మనం ఎంతగా పరితపించామో మీకందరికీ తెలుసు. సాక్షాత్తు శ్రీకృష్ణుల వారిని రాయబారిగా పంపించిన ప్రయోజనం లేకపోయింది. ఆ సుయోధనుడు మన శాంతి సందేశాన్ని అంగీకరించలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి? ఆ కౌరవులకు బుద్ధి వచ్చేటట్టు చెయ్యాలి. అందుకే యుద్ధం తప్పడం లేదు. అయితే మన సైన్యం కన్నా వాళ్ళ సైన్యం ఎక్కువని మీరు భయపడకండి. వీరాతి వీరులంతా మన వైపు ఉన్నారు. పిరికి వాళ్ళు 10 మంది ఉన్నా ప్రయోజనం లేదు. వీరుడు ఒక్కడు చాలు. మనలో ఒక్కో సైనికుడు, ఒక్కో వీరుడు ఆఖరి రక్తం చుక్క ఉన్నంత వరకు పోరాడాలి. అదే మన విజయం. మన విజయానంతరం వీరులందరినీ తగు రీతిని సత్కరిస్తామని వేరే చెప్పనక్కరలేదు అంటూ తన మాటలు ముగించాడు. అందరూ విజయం మనదే, విజయం మనదే అంటూ జయజయలు పలికారు. తన ఇంటి వద్దకు చేరేసరికి అశ్వవేగాన్ని తగ్గించి నెమ్మదిగా ఆపాడు సైన్యాధ్యక్షుడైన యశపాలుడు. పురవీధిలో పౌరులు అతన్ని చూసి పక్కకి తప్పుకుని దారి సుగమం చేశారు. అప్పటికే నలుదిశలా చీకట్లు వ్యాపించాయి. ఎర్రటి వీధి దీపాలు బలహీనంగా ఉండి ఎక్కువ దూరం కాంతిని వెదజల్లలేకపోతున్నాయి. అశ్వాన్ని తన భవంతి ఆవరణలోకి తీసుకువచ్చాడు. యశపాలుడిని దూరం నుంచే గమనించిన సేవకుడు గబగబా దగ్గరకొచ్చి కళ్యాన్ని అందుకుని చెట్టు మొదలు కట్టేశాడు. లోనికి వెళ్ళి శిరస్త్రాణం పక్కకు పెట్టి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని కాసేపు విశ్రమించాడు. అంతలోనే భార్య సుమిత్ర మంచినీళ్ళు తెచ్చి అందించింది. కాసేపటికి పరిచారిక మిరియాలు కలిపిన వేడి పాలు తెచ్చి ఇచ్చింది. గొంతుకు ఏదో అడ్డం పడినట్లయింది. ఒక్కసారి గొంతు సవరించుకున్నాడు. చాలా బిగ్గరగా ఉపన్యసించినట్లున్నారు, గొంతు బొంగురిపోయింది అంది.
అవునన్నట్లు తల ఊపాడు. ఏమిటి విశేషం అంది సుమిత్ర. నీకు తెలియదా? అన్నీ తెలిసే అడుగుతావేం సుమిత్ర? రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి ఇంకా 2 పున్నములే వ్యవధి ఉన్నది. మన సైనిక బలాన్ని శారీరకంగా మానసికంగా సంసిద్ధుల్ని చెయ్యాలి. మన శత్రువుల్ని చీల్చి చెండాడి విజయం చేకూర్చాలి. మన ప్రభువుల రుణం తీర్చుకునే సమయం దగ్గర పడుతోంది. ఎవరా శత్రువులు? నటించక సుమిత్ర. మనకి ఆగర్భ శత్రువులు. మన ధర్మనందనునికి అన్యాయం చేసిన కౌరవాగ్రచుడు, మాయాజూదంలో ఓడించి వనవాస అజ్ఞాతవాసాలు చేయించినవాడు, అష్టకష్టాలు పడి అన్నమాట ప్రకారం గడువు పూర్తి చేసి న్యాయంగా రావాల్సిన రాజ్యం అడిగితే లేదు పొమ్మన్నాడు. కనీసం 5 ఊళ్ళిమ్మని ఆ మహానుభావుడు సర్వాంతర్యామి గోపాలకృష్ణుడంతటి వాడిని రాయబారానికి పంపిస్తే సూది మనం మోపినంత స్థలం కూడా ఇవ్వనని చెప్పిన ఆ కౌరవాగ్రజుడు మనకి శత్రువు కాక మిత్రుడా? కౌరవాగ్రజనుతో మనకు శత్రుత్వమా? ఆశ్చర్యంగా ఉందే. ఈ మాట ఏమీ కొత్త కాదే. ఒక్కసారి మళ్ళీ సరిగ్గా ఆలోచించండి నా మాటలు. రారాజుతో మనకి శత్రుత్వం ఉందా? కాస్త తడబడుతూ, అంటే మన మహారాజుతో అంటే మనకు కాదా? నేను అదే అడుగుతున్నాను. మన మహారాజుకు శత్రువు అయితే మనకి శత్రువు ఎలా అవుతాడు అని. అవును, మనకు కూడా శత్రువులాగే భావించాలి. ఇన్నాళ్ళు ఏ పని లేక జీతం తీసుకుంటున్నందుకు సమయం వచ్చినప్పుడు ప్రాణాలొడ్డి దేశాన్ని కాపాడుకోవద్దా? అది ఉద్యోగ ధర్మం, రాజభక్తి, దేశభక్తి. మీ దేశభక్తి కోసం మనకు వ్యక్తిగతంగా ఏమాత్రం శత్రుత్వం లేని వాళ్ళని చంపేసి వాళ్ళ పెళ్ళాం పిల్లలు ఉసురు పోసుకుంటారా? ఇక జీతం అంటారా? మీ ధర్మజడి ఖజానాలో ఉన్నది పేద రైతుల దగ్గర నుండి, చేతి వృత్తుల వారి నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బే కదా. అందులో మీ ధర్మజడి కష్టం గాని వాళ్ళ అన్నదమ్ముల కష్టం గాని లేదే. మరి అవతల వాళ్ళు మనల్ని చంపేస్తే మా భార్య పిల్లలు ఉసురు వాళ్ళు పోసుకోరా? అదే నేనన్నదీను. ఏమాత్రము శత్రుత్వం లేని మనం ఒకళ్ళను చంపుకొని మీ కుటుంబాలకు అన్యాయం చేస్తారా? మరి యుద్ధం అంటే అంతే కదా. అయితే అవతలి పక్షంలో మన శ్రీముఖుడున్నాడు, గుర్తున్నదా? ఒక్క క్షణం మాట్లాడలేదు. అంతలోనే తేరుకుని, ఎందుకు గుర్తులేదు? మన ఒక్కగానొక్క ముద్దుల కూతురు వత్సల భర్త శ్రీముఖుణ్ణి మరిచిపోతానా? మీ రాజభక్తి ఉన్మాదంలో యుద్ధంలో అతను ఎదురుపడితే చంపేస్తారా? మాట్లాడరే. యచపాలుడికి ముఖమంతా చిన్నగా చెమటలు పట్టాయి. ఏం జవాబు చెప్పాలో తోచడం లేదు. ఏం మాట్లాడను. ఇంతవరకు నేను ఆ విషయం ఆలోచించలేదు. ఏం చేయాలో తోచడం లేదు. నువ్వన్నట్టు ఒకవేళ యుద్ధంలో అతను నిజంగా ఎదురుపడితే అటు ప్రభుభక్తి, ఇటువైపు ముద్దల కూతురి భర్త. మీరు ఎటూ తేల్చుకోలేరు. ఒకవేళ మీరే అతనికి ఎదురైతే మిమ్మల్ని అతను చంపుతాడేమో. ఎందుకంటే మీకున్నట్టే అతనికి అతని ప్రభుభక్తి, దేశభక్తి, ఆత్మరక్షణ ఉంటాయి కదా. అలా జరిగితే మంచిదే. నా చేతులతో నా ముద్దుల కూతురు పసుపు కుంకాలు చెరపడం కన్నా ఆ చావే మేలు. అప్పుడు మీ ప్రభుభక్తి ఏమవ్వాలి? ఆఖరి రక్తం బొట్టు ఉన్నంత వరకు రణరంగంలో పోరాడతానని చేసిన ప్రమాణం మాట ఏమిటి? ఈ రెండూ జరగకపోతే మరెవరైనా మిమ్మల్ని గాని అతన్ని గాని నరుకుతారేమో. ఏది జరిగినా జరగచ్చు. ఇప్పుడు మనం అనుకున్న వాళ్ళెవరూ ఒకరికొకరు శత్రువులు కారు. మరెందుకీ చంపుళ్ళు? మరి నన్నేం చెయ్యమంటావు? ఎవరికి ఎవరు శత్రువులో తెలుసుకోమంటున్నాను. ఆనాడు వనవాస సమయంలో మీ ప్రభువు, మీ ధర్మజుడు ఎల్లప్పుడూ ధర్మాన్ని సంరక్షిస్తానని రోజు వల్లెవేసే మీ ధర్మరాజు తనకి యక్షులకి ఏమాత్రం శత్రుత్వం లేకపోయినా తన అన్నదమ్ముల వరసైన వాళ్ల కోసం తన గర్భశత్రువు అయిన సుయోధనుని విడిపించడానికి అన్నదమ్ములు ఒక్కటైపోయి మనం మొత్తం 105 అని తమ్ముడికి నచ్చచెప్పి యుద్ధానికి పంపించాడు. అని ఈనాడు మీరు ప్రాణప్రదంగా పెంచిన ఒక్కగానొక్క కూతురి భర్తను చంపడానికి ఏమాత్రం సంకోచించకుండా సొంత అల్లుడిని నరకడానికి రాజధర్మం, ఉద్యోగ ధర్మం అంటూ బయలుదేరారు. అనుకోవలసిన విషయం ఏమిటంటే వాళ్ళు శత్రువులైనా అవసరం వస్తే అన్నదమ్ములందరూ కలిసిపోయి బయట వాళ్ల మీద దండెత్తుతారు. మీరు బయట వాళ్ళను కాపాడడం కోసం మన వాళ్ళని నరకడానికి వెనుదీయరు. ఎవరు బయటవాళ్ళు? ఎవరా? మీకు మీ ధర్మరాజు, మన అల్లుడికి ఆ రారాజు. మీకు మీ దేశభక్తి ఒక మత్తులాగా తలకెక్కిపోయి బయట వాళ్ళు ఎవరో అయిన వాళ్ళెవరో అర్థం కాకుండా ఉంది. మరొక విషయం చెప్పనా? ఇప్పుడు జరగబోతున్న ఈ యుద్ధంలో మీ మహారాజుకు సహాయం వస్తున్న సామంతరాజులందరికీ మీ మహారాజు బయటవాడే కదా. అవతల పక్షం అయినా
అంతే. రేపు ఇదే సామంతులకు ఏ పన్నుల విషయంలోనైనా మీ మహారాజుతో గొడవ వస్తే మళ్ళీ మనం 105 అన్నదమ్ములం అంటూ వాళ్లతో యుద్ధానికి బయలుదేరతారు. ఈ యుద్ధాల్లో చచ్చేది చంపేది మామూలు సైనికులే, లాభపడేది ప్రభువులు, వాళ్లైనా వీళ్లైనా. భార్య సుమిత్ర మాటలు వింటూ ఆలోచనలో పడ్డాడు యశపాలుడు. మీరింతవరకు యుద్ధనీతి కథ విన్నారు. రచన శ్రీ వి వెంకట్రావు, వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.